మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి ఎన్క్లేవ్ లో కల్తీ పెరుగు కల్తీ కోవా తయారీ కేంద్రంపై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నందిని మిల్క్ సెంటర్ లో కల్తీ పదార్థాలను తయారు చేసి అక్రమంగా విక్రయిస్తున్నారు అన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. కల్తీ పాలకోవా కల్తీ పెరుగును తయారు చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేట్ తో పాటు ఎలాంటి లేబుల్ వేయకుండా చాలా కాలంగా అక్రమంగా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. నందిని పార్లర్ ఓనర్ రామచందర్ ను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1000 కిలోల పెరుగు 50 కిలోల కోవా నిల్వ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపించి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఓటీ ఎస్ఐ సాయి కుమార్ తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చూస్తున్నాం ఎస్ఓటీ పోలీసుల దాడిలో మేడ్చల్లో కల్తీ పాలు పెరుగు అలాగే కోవా కూడా దొరికినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దుర్గా, హైదరాబాద్ మహానగరంలో ఇటు కల్తీ ఆహార పదార్థాల తయారీని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదో ఒక మూలన పుట్టగొడుగుల్లా ఈ కల్తీ ఆహార పదార్థాల తయారీ సెంటర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిపైన పోలీసుల యొక్క రైడ్స్ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైష్ణవి ఎన్క్లేవ్ లో నందిని మిల్క్ సెంటర్ లో అక్రమంగా కల్తీ పెరుగు కల్తీ కోవా తయారు చేస్తున్న సమాచారంతో మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేయడం జరిగింది. సో తయారీ సెంటర్ లో సుమారు 120 కిలోల కల్తీ పెరుగు అలాగే 6 కిలోల కోవాను తరలిస్తున్న రామచంద్ర అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తను టాటా ఏస్ వాహనంలో ఈ కల్తీ పెరుగు అలాగే కోవాను తరలిస్తున్నట్లు తెలియడంతో ఇమీడియట్ గా వాహనాన్ని పట్టుకొని సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రైడ్స్ లో భాగంగా ఎస్ఓటీ ఎస్ఐ సాయి కుమార్ మాట్లాడుతూ కల్తీ పాలకోవా కల్తీ పెరుగును తయారు చేస్తూ మ్యానుఫ్యాక్చరర్ డేట్లను అలాగే ఎక్స్పైరీ డేట్లు ఎటువంటి లేబుల్స్ అనేవి వేయకుండా కొంతకాలం పాటు అక్రమంగా ఈ యొక్క కల్తీ పాలు కల్తీ కోవాను విక్రయిస్తున్నట్లు కూడా సమాచారం అందిందని, సో ఈ క్రమంలోనే పక్కా సమాచారంతో రైడ్స్ చేసినట్లు తెలియజేశారు. ఇంకా కల్తీ వస్తువులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఈ టాటా ఏస్ వాహనాలను సీజ్ చేయడంతో పాటు నందిని మిల్క్ పార్లర్ ఓనర్ రామచందర్ ను అదుపులోకి తీసుకున్నారు. పెరుగు కోవా శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ కు పంపి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత ఈ తయారీ సెంటర్ పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎస్ఓటీ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. దాదాపు 1000 కిలోల పెరుగు 50 కిలోల కోవా నిల్వ ఉంచినట్లు పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి మల్కాజ్గిరిలో ఎస్ఓటీ పోలీసులు ఈ కల్తీ ఆహార పదార్థాల తయారీపై ఫోకస్ పెట్టి పలు తయారీ సెంటర్లను సీజ్ చేస్తూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.